ప్రస్తుతం మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు. ఏబీవీపీ నాయకులు. రామకృష్ణ గారు, ఈరోజు మీరేమో నక్సలిజాన్ని అంతం చేయాలి, ఆపరేషన్ కగాని కొనసాగించాలని మీరు అంటున్నారు. సో కేవలం అడవిలో ఉన్నటువంటి ఖనిజాలను దోచుకోవడానికి, ఆదాని అంబానీలకు అప్పగించడానికి అని చెప్పేసి మేధావుల వర్గం చెప్తున్నటువంటి మాట. సో ఇందులో ఎవరిని నమ్మాలంటారు? సో నక్సలిజాన్ని ఎందుకు అంతం చేయాలనుకుంటున్నారు? నక్సలిజం అంతం చేయాలనే ఉద్దేశం ఏంటంటే, నక్సలిజం ద్వారా ఈరోజు ఆదివాసీ, పేద, మధ్యతరగతి, అదేవిధంగా ముఖ్యంగా గుట్టల ప్రాంతంలో ఉంటున్న ప్రజలందరూ కూడా దాదాపు ఇది 6th జనరేషన్. దాదాపు ఈ యుగంలో కూడా చాలామంది అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే నక్సలైట్లు. వీరు ఉన్న కారణంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, అదేవిధంగా ఆ యొక్క అడవులుంటున్న ప్రజలు కూడా వైద్యము, విద్య, అన్ని రంగాలలో కూడా వాళ్ళందరూ కూడా సమాజానికి దూరంగా ఉంటున్నారు. అదేవిధంగా వాళ్ళకు రావాల్సిన పథకాల విషయంలో కూడా దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కూడా చాలా దూరంగా ఉంటున్నారు. దీనికి అన్నిటికీ కూడా నక్సలైట్లే కారణము. నక్సల్స్ ఉన్న కారణంగా ప్రజలు కూడా అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం పోలేకపోతున్నది. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఉద్దేశం కూడా నక్సలిజాన్ని అంతం చేయాలంటే, నక్సలిజం అంతం అంటే తుపాకీని విడనాడి జనజీవన స్రవంతిలో కలిసి, అదేవిధంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో బీద ప్రజలు, అదేవిధంగా ఆదివాసులు, అదేవిధంగా దళితులు, అదేవిధంగా బహుజనుల కోసము, వాళ్ళ యొక్క హక్కుల కోసం మీరు పోరాడాలనుకుంటున్నారు. కాబట్టి మీరు తుపాకీ విడనాడి సమాజంలోకి వచ్చి వాళ్ళ తరపున ప్రభుత్వం నుంచి ఏమి రావాలి, సమాజం నుంచి వాళ్ళకి ఏమైనా హక్కులు రావాలనో దాని గురించి మీరు సమాజంలో వచ్చి సమాజాన్ని చైతన్యం చేసి ఫైట్ చేసి తుపాకీని విడనాడి అనేది నక్సలిజం అంతా అనేది మా యొక్క ఉద్దేశము. కాబట్టి ఇప్పటికైనా సరే నక్సలైట్లు మీరు అభివృద్ధికి ఏదైతే గిరిజన ప్రాంతాలలో ఉంటున్న ఆదివాసీలు అందరినీ కూడా మీరు అభివృద్ధికి దూరం చేస్తున్నారు. కాబట్టి మీ యొక్క తుపాకీ ద్వారా వాళ్ళ అభివృద్ధికి దూరం అవుతున్నారు. కాబట్టి కంపల్సరీ మీరు ఎట్టి పరిస్థితుల్లో తుపాకీని విడనాడండి. ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో మీరు కూడా ఈ యొక్క జనరేషన్లో ఇప్పుడున్న సమాజానికి అనుగుణంగా మీరు జీవించాలి, అదేవిధంగా ఆదివాసీలు కూడా జీవించాలి. కాబట్టి వెంటనే మీరు తుపాకులను విడనాడి సమాజంలో కలవండి. శాంతి చర్చలు కూడా అవసరం లేదు. ప్రభుత్వం వివిధ దశలలో, వివిధ రూపాలలో కూడా మీరు కలెక్టర్ల ద్వారానో లేకపోతే ప్రభుత్వం, ఇప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం ఆపుతున్నారు కానీ నక్సలిజం పైన యుద్ధం ఎందుకు ఆపలేకపోతున్నారు? వాళ్ళు కూడా ఈ దేశ బిడ్డలే కదా అన్నది వాళ్ళ ప్రధాన డిమాండ్. యుద్ధం చేస్తున్నది నక్సలైట్ల మీద యుద్ధం చేస్తలేదు ప్రభుత్వం. మనకు ఏదైతే రాజ్యాంగం కల్పించిందో రాజ్యాంగ హక్కుల ద్వారా ఎవరైనా సరే ఒక పోలీస్ యంత్రాంగం తప్ప, లైసెన్స్డ్ గన్నులు తప్ప లైసెన్స్ లేని ఎవరు కూడా మరణాయుధాలు పట్టద్దు. ఇప్పుడు నక్సల్స్ ఎవరు పర్మిషన్ ఇచ్చారు? రాజ్యాంగం ఇచ్చింది ఏమైనా? కాబట్టి వాళ్ళు గన్నులు పట్టారు. గన్నులు పట్టే హక్కు భారతదేశంలో అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న జీవిస్తున్న ప్రతి ఏ పౌరుడు కూడా లేదు. కాబట్టి యుద్ధం కాదు అది. కాబట్టి వాళ్ళే ప్రభుత్వం పైన, ప్రభుత్వ యంత్రాంగం పైన, ప్రజల పైన యుద్ధం చేస్తున్నారు నక్సలైట్లు. కాబట్టి వెంటనే మీరు తుపాకీని విడనాడండి. ఇది ఇంటర్నల్గా, ఎందుకంటే వీళ్ళకు ముఖ్యంగా ఈ మధ్యలో మనం చూసాం, ఈ యొక్క నక్సలైట్లో కూడా లింకులు విదేశాలతో కూడా లింకులు ఉన్నాయి. టర్కీ తోటి, పాకిస్తాన్ తోటి, అదేవిధంగా ఏదైతే ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు వాళ్ళందరితోటి కూడా వీళ్ళకి లింకులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు ఆ యొక్క భారతదేశం యొక్క దృష్టికోణం మీది మారాలి, భారతదేశం మీద వ్యతిరేకత మీకు మారాలి. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం అంటే డైరెక్ట్ ఫైట్. అది డైరెక్ట్ ఫైట్. భారతదేశం, పాకిస్తాన్ ఫైట్ చేసుకునేవి. పాకిస్తాన్ తమ యొక్క తప్పులను ఒప్పుకొని మేము భారతదేశంలోకి శాంతి చర్చలకు వస్తాము. కాబట్టి మీరు యుద్ధం ఆపడండి, మన దేశాన్ని అప్పీల్ చేయడం జరిగింది. తర్వాత మనం సీజ్ ఫైర్ అనేది మనం దాంట్లో సీజ్ ఫైర్ ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇంటర్నల్గా ఎవరు వీళ్ళు మావోయిస్టులు, దీనికి నాయకత్వం ఎవరు? కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వము వివిధ రూపాలలో వాళ్ళకు క్లియర్ కూడా చేసింది. మీరు మీ యొక్క తుపాకీని విడనాడి సమాజంలో కలవండి. మీకు ఒకవేళ ఎవరిదైనా రివార్డ్స్ ఉంటే రివార్డ్స్ ఇవ్వడము, లేకపోతే ఎవరైనా లొంగిపోతే వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కేసులు లేకుండా మీరు సమాజంలో జీవించే స్వేచ్ఛ ఉంది కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారము. కాబట్టి మీరు కంపల్సరీ మీ యొక్క తుపాకీని విడనాడి సమాజంలో కలవండి.